ఆదివారం పూట మధ్యాహ్నం నేను చికెన్ కూరని తయారు చేస్తానండి. అయితే సాయంత్రం మిగిలిందంటే ఎవ్వరు తినరనమాట. ఇంకో కూర తయారు చేయాల్సిందే. సో, ఈసారి తెలివిగా నేను ఇట్లాగా చికెన్ మిగిలిపోతే దాంతో బిర్యానీ చేసి పెట్టేసాను. అసలు అందరూ ఫ్లాట్ అయిపోయి తినేసారనమాట. అదెలా తయారు చేశానంటే మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వన్ బై వన్ అన్నీ ఎర్రగా వేయించుకోవాలనమాట. పుదీనా దాంట్లోనే వేసేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా నేను చికెన్‌ని వేస్తున్నాను. చికెను, రైస్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలనమాట. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్‌ని కూడా నేను ఒక అరగంట సేపు ముందుగానే నానపెట్టి వేస్తున్నాను. ఇవొచ్చేసి బాస్మతి రైస్. నార్మల్ సోనా మసూరి రైస్ ఏసుకున్నా బానే ఉంటుంది. సో, చికెను, రైస్ అలాగే వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలనమాట. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాము అంటే రైస్ చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని వేడి వేడిగా సర్వింగ్ చేసుకోవడమే. కొంచెం ఉల్లిపాయ, పెరుగు ఉందంటే సెట్. ట్రై చేయండి ఒకసారి.